హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు చాలా ఫ్లాట్ డే. పేరుకి కొంచెం ఓపెన్ అవ్వగానే నిఫ్టీ డౌన్ అయింది, కానీ బట్ త్రూఅవుట్ ద డే అసలు మొమెంటం లేని ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. మన చార్ట్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూపిస్తాను నేను ఈ వీడియోలో, చూడండి. బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ అన్నీ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. వెరీ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత రేంజ్ బౌండ్లో క్లోజ్ అయింది. సో రేపు మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మే సిరీస్ ఎక్స్పైరీ. సో ఈ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేదాన్ని మనం కానీ అసెస్ చేసుకుంటే, నిన్నేమో బాగా డౌన్ ఉంది, ఈరోజు ఫ్లాట్ ఉంది. 2 రోజుల నుంచి మొమెంటం కొంచెం తేడాగా ఉంది, అంటే అబ్నార్మల్గా లేదు. నిన్నేమో భారీ వొలటిలిటీ ఉన్నది, ఈరోజు చాలా ఫ్లాట్గా ఉన్నది. యూఎస్ మార్కెట్ చూస్తే కంటిన్యూస్గా అది అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఈరోజు కూడా డౌన్ ఉండి మళ్ళీ రికవర్ అవుతున్నాయి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి కొద్దిసేపు అప్ కూడా ఉన్నాయి. సో మన మార్కెట్స్ ఎలా ఉంటాయి, రేపు ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే దానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా కావాలి. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో అసలు ఏం కావాల్సి వస్తుంది అంటే, ఫ్యూచర్స్ డేటా ఉంటుంది, ఆప్షన్స్ డేటా ఉంటుంది, డిఫరెంట్ డేటాస్ ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ద F&O ట్రేడర్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ రేపు సిరీస్ ఎక్స్పైరీ కాబట్టి స్టాక్స్లో కూడా ఉంటాయి. అన్ని స్టాక్స్ రేపు ఎక్స్పైరీ అవుతాయి. 220 స్టాక్స్ ఏవైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ రేపు ఎక్స్పైర్ అవుతాయి. కాబట్టి వాటి ఇండివిజువల్ని మనం అన్ని డిస్కస్ చేయలేం. కాబట్టి దీంట్లో ఓన్లీ మనం నిఫ్టీ, FIS, DIS వీళ్ళ పొజిషన్స్ మాత్రం మనం డిస్కస్ చేసేది ట్రై చేస్తాము. FIS యాక్చువల్లీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో సెల్లో ఉన్నారు. అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కలిపి ఉంటాయి ఇండెక్స్ ఫ్యూచర్స్లో, వాటిలో సెల్లో ఉన్నారు. DIS రీటైలర్స్ అంటే మనలాగా అంటే బ్రోకర్ దగ్గర ట్రేడ్ చేసే వాళ్ళంతా రీటైలర్స్ కిందకు వస్తారు, క్లయింట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు కాస్త బయర్స్ ఉన్నారు. అంటే DIS రీటైలర్స్ బయర్స్ ఉన్నారు, FIS ఏమో సెల్లర్స్ ఉన్నారు ఇండెక్స్ ఫ్యూచర్లో. దీని అర్థం ఏంటి, ఎలా ఉంటే దీని అర్థం ఏంటి అంటే, రేపు మార్నింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే, అసలు యాక్చువల్లీ FIS ఎంత క్వాంటిటీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు, DIS ఎంత క్వాంటిటీ హోల్డ్ చేసి పెట్టున్నారు, ఈ డేటా మనకు తెలియాలంటే మనం ముందు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఇది మామూలుగా ఏది మన క్యాష్ మార్కెట్లో FI డేటా సంబంధించింది. ఈ క్యాష్ మార్కెట్లో FI డేటాలో ఈరోజు FIS 4,662 crores బై చేశారు. DIS మీకు 7,911 crores బై చేశారు. మొత్తం 12,573 కోట్లు బయింగ్ జరిగింది స్పాట్లో, అంటే క్యాష్లో. డిఫరెంట్ కంపెనీస్ కొన్నవి అమ్మనివి నెట్ తీసుకుంటే మనకు 12,573 కోట్ల వర్త్ షేర్స్ FIS, DIS టుగెదర్ కొన్నారు ఎక్స్చేంజ్లో. కానీ ఎందుకు పడిపోయింది మార్కెట్? ఇది నేను పక్కన పెట్టి చెప్పేదాన్ని ట్రై చేయాలి. ఎందుకు పడిపోయింది? ఈరోజు మార్కెట్ పడింది కదా, కదలలేదు. ఎందుకు కదలలేదు? దానికి రీజన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. తర్వాత దానికన్నా ముందు రేపు ఎక్స్పైరీకి సంబంధించి మన FI డేటా అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ముందు ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం. FIS ఫ్యూచర్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కలుపుకొని 53,684 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు. అంటే బై కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళ ఓపెన్ పొజిషన్లో 53,684 కాంట్రాక్ట్స్ ఓపెన్ పొజిషన్స్ బై ఉంది. అలానే సెల్ కాంట్రాక్ట్స్ మీకు 1,32,671 కాంట్రాక్ట్స్ సెల్లింగ్లో ఉన్నాయి. అంటే నెట్ వాళ్ళు 78,987 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ పొజిషన్స్ హోల్డ్ చేసి పెట్టున్నారు రేపు ఎక్స్పైరీ డే. సేమ్ ఇస్ ద కేసు విత్ DI. వీళ్ళు 83,883 కాంట్రాక్ట్స్ వీళ్ళు బై పొజిషన్లో ఉన్నారు. 54,050 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ పొజిషన్లో ఉంటారు. అంటే దగ్గర ఒక 12,475 కాంట్రాక్ట్స్ వీళ్ళు బై పొజిషన్లో ఉన్నారు. సో FIS, DIS వచ్చింది కదా. ఇప్పుడు రీటైలర్స్ అంటే సామాన్య ట్రేడర్స్ వీళ్ళు 190,883 కాంట్రాక్ట్స్ వీళ్ళు బైలో ఉన్నారు. 118,440 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ పొజిషన్స్లో ఉన్నారు. నెట్ ఎంత డిఫరెన్స్? 72,443 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ పొజిషన్స్లో ఉన్నారు, అసలు బై పొజిషన్లో ఉన్నారు. అంటే రీటైలర్స్, DIS ఇద్దరు బైలో ఉన్నారు. ఇక బ్రోకర్స్ తీసుకుందాం. బ్రోకర్స్ మీకు 35,291 కాంట్రాక్ట్స్ వాళ్ళు ఫ్యూచర్స్ బైలో ఉన్నారు. 41,222 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లో ఉన్నారు. అంటే వీళ్ళు 5,131 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. సో FIS బ్రోకర్స్ సెల్లింగ్లో ఉన్నారు, DIS రీటైలర్స్ వీళ్ళు బయింగ్లో ఉన్నారు. సో రేపేం జరుగుతుంది, జరిగే పాసిబిలిటీ అనేది ఒక జస్ట్ డిస్కస్ చేసుకుందాం. అదే వాట్ విల్ హ్యాపెన్ టుమారో.
ఒకటి బై ఎనీ ఛాన్స్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఎఫ్ఐఎస్ కానీ కవర్ చేయడం మొదలు పెడితే, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కానీ కవర్ చేయడం కానీ మొదలు పెడితే, అక్కడ మార్కెట్ మార్నింగ్ ఫ్లాట్గా కాదు కొంచెం అప్ ఓపెన్ అయింది అనుకుందాం, ఒక 40-50 పాయింట్లు అప్ ఓపెన్ అయింది అనుకుందాం, లేదా ఒక 50-60 పాయింట్లు అప్ ఓపెన్ అయింది అనుకుందాం, అయింది అనుకోండి. అప్పుడు కానీ ఎఫ్ఐఎస్ కానీ కవర్ చేయడం మొదలు పెడితే డైరెక్ట్గా పైకి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, రీటైలర్స్ డిఐఎస్, వీళ్ళు కొంచెం పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యేదానికి ట్రై చేస్తారు. దిస్ ఈస్ వన్ పాసిబిలిటీ. సెకండ్ ఏంటంటే, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కానీ ఓపెనింగే కానీ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యారు, డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎఫ్ఐఎస్ కవర్ చేయలేదు అనుకోండి, ఎఫ్ఐఎస్ బ్రోకర్స్, అప్పుడు డిఐఎస్ రీటైలర్స్ కానీ కవర్ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది, బై పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అవి బై పొజిషన్స్ కవర్ చేస్తారు. కవర్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు తప్పకుండా మార్కెట్ కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి ఒక స్టేజ్ తర్వాత బాగా కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ అప్పుడు కానీ వాళ్ళు కానీ కవర్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది 2 కాంబినేషన్స్లో ఉన్నాయి ఇక్కడ. కొన్నిసార్లు మనకి ఎఫ్ఐఎస్ నిన్నగా ఒక 2-3 డేస్ బ్యాక్ మనకి భారీగా పెరిగిన రోజు, ఆ రోజు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు బైలో ఉన్నారు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో, అందుకని అది భారీగా 300 పాయింట్లు పెరిగిపోయింది ఆ రోజు. ఇలా వీళ్ళిద్దరు బైలో ఉంటే మనకి భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు సెల్లో ఉండి అంటే వీళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లో ఉండి, డిఐఎస్ బైలో ఉండి, రీటైలర్స్ బైలో ఉండి, బ్రోకర్స్ సెల్లో ఉన్నారనుకోండి, రేపు ఎలా జరుగుతుందంటే 2 పక్కల తిరిగే అవకాశం ఉంటుంది. అంటే రేపు మరీ స్టాటిక్గా కాకుండా, అంటే ఈ రోజులాగా కాకుండా రేపు మినిమం మూమెంట్ అయితే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎయిదర్ ఆన్ ద అప్ సైడ్ ఆర్ ఆన్ ద డౌన్ సైడ్ ఆర్ ఆన్ ద బోత్ సైడ్స్. అంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రీటైలర్స్ డిఐఎస్ కానీ కవర్ చేస్తే మార్నింగ్ కానీ వదిలించుకుంటే వాళ్ళ బై పొజిషన్స్ కిందకి వెళ్తుంది. మన కింద లెవెల్ ఆల్రెడీ మన లెవెల్సే వస్తాయి. ఫైనల్లీ అట్ ద ఎండ్ మీకు వచ్చేది 24,709 అదే లెవెల్ వస్తుంది. అక్కడ వరకు కానీ కవర్ చేసి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలు పెడితే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రేపు వాచ్ చేసుకోండి. ఈ పొజిషన్స్ నేను మీకు ఇస్తున్నది గైడెన్స్ కోసం ఇస్తున్నాను. దిస్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్. ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ డేటా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ అండ్ ఎవ్రీడే యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను కొంచెం సెగ్రిగేట్ చేస్తున్నాను. అవి సెగ్రిగేట్ చేసి మండే నుంచి మోస్ట్ ప్రాబ్లీ ఫ్యూచర్స్ డేటా, ఆప్షన్స్ అంటే ఎఫ్ఐఎస్ బై, కాల్ ఆప్షన్ బై అంటున్నారు, పుట్ ఆప్షన్ బై అంటున్నారు. ఈ డీటెయిల్స్ మొత్తం ఐఎమ్ ట్రైంగ్ టు సెగ్రిగేట్ రెగ్యులేట్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను. అది అవ్వగానే ఐ ట్రై టు గివ్ టు ఆల్ ది పీపుల్. రెగ్యులర్గా మన వీడియో పెడతాను. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మీరు కొంచెం ఆలోచించండి. మార్నింగ్ కిందకి వెళ్ళినా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా సడన్గా మార్నింగ్ ఓపెన్ అవ్వగానే షూటప్ అయినా సరే అక్కడి నుంచి కూడా రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన లెవెల్స్ తర్వాత. అందుకని మీరు మన ట్రెండ్ లెవెల్స్ ఏవైతే మనం ఇస్తున్నామో ఆ లెవెల్స్ని తప్పకుండా వాచ్ చేయండి. అవే మీకు ఫైనల్లీ గైడెన్స్గా ఉంటాయి. ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. తర్వాత యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను ఇక్కడ లెవెల్స్ ఇచ్చినా కదా. యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ ప్రకారం అది ఇంకా అప్ ట్రెండ్ వెళ్ళాలి. 42,872కి వెళ్ళాలి. అది వెళ్తుందా లేదా అన్న దాంట్లో డౌటే అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ 2-3 డేస్లో తప్పకుండా అక్కడికి వెళ్తుంది. వెళ్ళేదిను అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వస్తే తప్ప యూఎస్ మార్కెట్స్ అంత ఈజీగా పడే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. తర్వాత మనం రేపు ఇక్కడ సెన్సెక్స్ ఈరోజు డౌన్లో క్లోజ్ అయిందని మీ అందరికీ తెలిసిందే. 239 పాయింట్స్ డౌన్, నిఫ్టీ -73 పాయింట్స్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 64 పాయింట్స్ డౌన్లో ప్లస్లో క్లోజ్ అయింది. అంటే నార్మల్లీ చెప్పా కదా నెలలో 2-3 సార్లు ఇట్లా జరుగుతుంటుందని. బ్యాంక్ నిఫ్టీ 64 పాయింట్స్ అప్లో ఎందుకు క్లోజ్ అయిందంటే ఐసిఐసిఐ బ్యాంక్ బాగా అప్ ఉంది, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ ఉంది. సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ 24,709 ఇస్ ద లెవెల్. ఒకవేళ ఎఫ్ఐఎస్ కానీ కవర్ చేస్తున్నా మన డిఐఎస్ రీటైలర్స్ కవర్ చేస్తే ఈ లెవెల్ వరకు వస్తుంది. ఇది కూడా కానీ బ్రేక్ అయితే కింద 682 అని ఇంకో లెవెల్ ఉంది, ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో చూసుకోండి. కానీ ఇది కానీ ఓపెనింగ్గా కానీ అప్ కానీ అయితే మాత్రం 24,782 ఇస్ ద లెవెల్ టు వాచ్. అది కూడా కానీ దాటితే చాలా ఫాస్ట్గా 24,920 టీసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి వాచ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ స్టాక్స్ ఈరోజు ఇండెక్స్ స్టాక్స్ బై ఉన్నాయి, సెల్ ఉన్నాయి, ఇక్కడ అప్లో ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి, ఇక్కడ ఇచ్చున్నాను, అది కూడా చూసుకోండి మీరు. తర్వాత రేపు పొజిషన్ మనం ఎఫ్ఐ డేటాతో చూసుకున్నాం, అంటే F&O డేటాతో చూసుకున్నాం, క్యాష్ డేటాతో చూసుకున్నాం, ప్లస్ మన ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ వాటిని బేస్ చేసుకునేందుకు రేపు ఎలా ఉంటాయనేది ఒకసారి మనం
చెక్ చేసుకుందాం. అంటే మీకు ఆల్ 5 స్టాక్స్ మన టోటల్ ఏవైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్ అండ్ రిలయన్స్ ఇవి ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు చూడండి నిఫ్టీ మనకి 24,752 అది యాక్చువల్లీ దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్లీ దానిపైన యాక్చువల్లీ 24,752 దగ్గర క్లోజ్ అయింది, డౌన్ బై 73 పాయింట్స్. 24,782 అది లో 1, అది బ్రేక్ అయింది. కింద వెళ్ళాల్సింది 24,645కి వెళ్ళాలి. రేపు వెళ్తుందా లేదా అక్కడికి అన్నది రేపే తెలుస్తుంది మనకి. తర్వాత మనకి ఇలా చార్ట్స్ మన స్టాక్స్ చూసుకుంటే హెవీ వెయిట్ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ 1453 అది క్లోజ్ అయింది, అంటే ₹7 అప్లో క్లోజ్ అయింది. ఇది అప్లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మనకి అప్లో ఉంది. అది 1458 దాని టీసీఆర్. రేపు కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ 1458 కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ క్రాస్ అయిందంటే 1458 పైన కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ అయితే అది ఈజీగా పడకుండా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇన్ఫీ కాస్త టీసీఆర్ పైనే ఉంది, అది 1567 దాని టీసీఆర్. ఈ రెండే అప్ ఉన్నాయి కాబట్టి కొంచెం మరీ అంత అబ్నార్మల్గా పడలేదు. టీసీఎస్ అది ఫ్లాట్గా ఈరోజు క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది -2.80 డౌన్లో ఉంది, దాని టీసీఆర్ 1935. రేపు కానీ ఓపెనింగ్ కానీ 1935 పైన కానీ ఓపెన్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకసారి వాచ్ చేసుకోండి. ఇంకా రిలయన్స్ ఈరోజు మార్నింగ్ నుంచి మ్యాక్సిమం సఫర్ చేసింది రిలయన్సే. దీనివల్ల అసలు నిఫ్టీ కదలలేదు. అదే ₹9.20 డౌన్లో క్లోజ్ అయింది, 1412 దగ్గర క్లోజ్ అయింది. అది వెళ్తే రేపు 1405కి వెళ్ళాలి, అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు ఓపెనింగే కానీ 1416 పైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడి నుంచి టీసీఆర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. బట్ దీని లెక్క ప్రకారం అన్నీ ఆల్ 5 వెయిటెడ్ స్టాక్స్ అన్నీ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇది ఒకసారి మీరు రేపు వాచ్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతాయి అనేది. అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా వస్తే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మనకి 2 చార్ట్స్ చూస్తున్నారు. ఈ 2 చార్ట్స్ ఈరోజు చాలా ఫ్లాట్గా ఉన్నాయి, దీంట్లో చెప్పేదానికి కూడా ఏమీ లేదు. చూడండి మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఎలా ఉన్నాయి. నిఫ్టీ డౌన్కి టచ్ అయింది, లో 1 టచ్ అయింది, అక్కడి నుంచి చూడండి స్ట్రైట్ లైన్ లాగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అప్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఓపెన్ దగ్గర ఉంది త్రూ అవుట్ ద డే, అక్కడే ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఓపెన్ హై 1 మధ్యలో క్లోజ్ అయింది. ఇది ఈ 2 చార్ట్స్కి సంబంధించింది. దర్ ఇస్ నథింగ్ టు టెల్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పేందుకు ఏమీ లేదు. తర్వాత మన స్టాక్స్ మీరు ఏ స్టాక్స్ లెవెల్స్ అడగండి, నేను చెప్తాను చెప్పి కదా. ఈరోజు కూడా నేను పోస్ట్ చేశాను మీకు ఎన్ఎండిసి ఎల్ఐసి ఇండియాది పోస్ట్ చేశాను. ఎల్ఐసి ఇండియా చూడండి, మేము ఇచ్చిన 867 లెవెల్ తర్వాత అది 900 దాటి వెళ్ళిపోతుందని చెప్పాను. చూడండి విత్ ఇన్ నో టైం వెళ్ళిపోయింది. అది 930 940 దగ్గర క్లోజ్ అయినట్టుంది. నేను చూస్తున్నప్పుడు లాస్ట్లో, తర్వాత చూడలేదు నేను. ఇది రేపు ఏ స్టాక్ అయినా సరే మీరు అడగండి, విల్ ట్రై టు సర్టన్లీ గివ్ యూ ద డీటెయిల్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ మార్కెట్ సంబంధించింది. రేపు మంత్లీ ఎక్స్పైరీ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది, వాలటిలిటీ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని మీరు చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకోండి. సో తప్పకుండా నేను ఇచ్చే డేటా ఎఫ్ఐఆర్ డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో మీరు టీసీఆర్ చార్ట్స్ ఓపెన్ పెట్టుకోండి. ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్ని పెట్టుకునేదని మీరు ట్రేడ్ చేయండి, తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు. మీరు రెగ్యులర్గా ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన ఈ చార్ట్స్ వాడితే, ఎందుకంటే మీకు గైడెన్స్ ఉంటుంది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.